తో పాటుగా క్రైస్తవ కుర్రాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతారు. అది చెప్పాలనుకున్నాను. దయచేసి నేను చెప్పే విధానంలో బై మిస్టేక్లో మాట్లాడటం టంగ్ స్లిప్ అయింది. దయచేసి ఈ విషయంలో క్షమించండి. చెప్పండి ప్లీజ్. ఎవరు కూడా ఎటు పొలిటికల్ గానీ ఏది కూడా క్రైస్తవ వైపు నిలబడలేదు, ఎవరు మాకు న్యాయం జరగలేదు అని చెప్పారు కదా. మరి ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి చనిపోయినా, ఏ మతం వ్యక్తి చనిపోయినా కూడా 1-2 రోజులకే వదిలేశారు. కానీ పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఇది మత కలహాలు అవ్వకూడదు, అసలు నిజాలు ఏంటి అని చెప్పి దాదాపు 1 నెల రోజుల పాటు కృషి చేసి 400 పైగా సీసీటీవీ ఫుటేజ్లు బయటికి రిలీజ్ చేసి ఇది జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి కూడా అందరికి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ నిజంగా మీ వైపు లేరంటారా గవర్నమెంట్? నేను ఒక విషయం చెప్తాను. మత కలహాలు జరుగుతాయా? మత కలహాలు జరుగుతాయా? క్రైస్తవులు ఎప్పుడైనా వినండి ప్లీజ్. మీరు అడిగారు నాకు అనుమానం ఉందని చెప్పాను. వినండి తల్లి, మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు నన్ను ఆన్సర్ చెప్పనివ్వాలి కదా. నేనేమంటానంటే, భారతదేశ చరిత్రలో క్రైస్తవులు దాడి చేసిన ఏదైనా ఒక సందర్భాన్ని చూపించండి. ఏదైనా 3-4 రోజుల్లోనే ఆగిపోతుందన్నారు కదా. 1 నెల రోజులుగా క్రైస్తవులు అడుగుతున్నారు. ఎక్కడైనా ఒక బస్సు మీద రాయబడ్డదా? ఏమైనా ఉంటే ఒక ఫుటేజ్ చూపించండి. ఏ పెట్రోల్ బంక్ అయినా నిప్పు పెట్టారా? చూపించండి. ఏ ఎమ్మెల్యేనైనా గెరావ్ చేశారా? చూపించండి. ఎవరు? మేము చేయమండి అట్లాంటి పనులు. ఆ దిక్కుమాలిన పనులు చేసే సంస్కృతి క్రైస్తవులకు ఉండదు. ఫస్ట్ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. మహాసేన రాజేష్ కూడా అతని అభిమానులు ఇదే అన్నారు. ఏమన్నారంటే, మత కల్లాలు జరగకుండా అడ్డుపడ్డా. అసలు మత కల్లాలు చేసేదే ఒకటి. ఫస్ట్ ఏ క్రైస్తవుడు చేశాడు, ఎక్కడ చేశాడు చూపిండి. ఒక ఉదాహరణ చూపిండి నాకు. లేచి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఫలానా క్రైస్తవుడు ఎవరు? ఏది నిజాలమ్మా? ఏది నిజం? వినండమ్మా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఆయన కడుపులో మందే లేదు అని చెప్పారు. రాజేష్ మహాసేన ఎవరు ఆయన తాగిండు అని చెప్పడానికి? ఆయన చూశాడా? గ్లాసులో ఉన్న మందు పోసాడా? సీసీటీవీ ఫుటేజ్లో ఎవరినైతే ప్రవీణ్ పగాల అంటున్నారో అసలు అది రాంగ్ ఫుటేజ్ అని ఒక ఛానలే చెప్పింది కదమ్మా. ఎవరు? నేను పోలీస్ నన్ను ఐజెంట్ చేయి తల్లి, నన్ను ఐజెంట్ చేయమా. నేను మాట్లాడుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఎవరికి అమ్మ నేను ఒక విషయం చెప్తాను. అక్కడ చనిపోయిన వ్యక్తిని చూసాం. ఆ మనిషి ఏ స్థితిలో చనిపోయి పడిపోయి ఉన్నాడో చూసాం. మీరు దాదాపు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారన్నారు కదా. మిమ్మల్నే ప్రశ్న అడుగుతున్నాను. 15 గంటల సీసీటీవీ ఫుటేజ్లో మందు కొనుక్కోవడానికి లిక్కర్ షాప్కే వెళ్ళాడు తప్ప అన్నం తినడానికి ఏ హోటల్కి వెళ్ళలేదమ్మా. హైదరాబాద్లో బయలుదేరిన వ్యక్తి రాజమండ్రికి వచ్చే వరకు మందు తాగుతూనే వచ్చాడా? ఒక చోట క్వార్టర్ కొనుక్కొని తాగాడు, ఒక చోట ఏమంటారు బ్రాంతి కొనుక్కొని తాగాడు, ఇంకో చోట బీర్ కొనుక్కొని తాగాడు. ఎవడైనా తాగుబోతు సహోదరులు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పండి. అది సాధ్యమేనా? ఎవరైనా తాగితే ఒక బ్రాండ్ తాగుతారు. ఇన్ని బ్రాండ్లు దారి పొడుగునా తాక్కుంటూ వస్తారా? సరే తల్లి, ఒకవేళ ఇది కూడా వాస్తవమే అనుకుందాం. రామవరప్పాడు జంక్షన్లో ఆ మనిషి 4 గంటలు అక్కడే ఉన్నాడు అని చెప్పారు కదా. 4 గంటల సమయంలో మనిషి పడిపోయి స్పృహలేని స్థితిలో ఉంటే తలకుండే హెల్మెట్ తీరా, ముఖానికుండే మాస్క్ తీరా, ముఖం మీద కొన్ని నీళ్లు చల్లరా? అక్కడుండే ఆ ఎస్ఐ సుబ్బారావు గారు ఏమైనా సాక్ష్యం ఇచ్చారు? ఆయన తాగలేదు అని చెప్పారు. ఎవరు? ఆయన తాగలేదని చెప్పారు కదా. మాదెందుకు వినబట్టలేదు మీకు? అసలు ఆయన తాగలేడు అని చెప్పారు కదా ఎస్ఐ సుబ్బారావు గారు. హైదరాబాద్లో తాగడం మొదలుపెట్టిన మనిషి రామవరప్పాడు దాకా తాగి వస్తూ ఉంటే ట్రాఫిక్ ఎస్ఐకి అర్థం కదా ఆయన ఏమన్నా తాగాడా అని అడిగితే, మీ మీడియా సంస్థలు అడిగితే ఆయన తాగిలేడండి, ఆయన చాలా గౌరవప్రదంగా ఉన్నాడు అని చెప్పారు. మరి అదెందుకు సాక్ష్యంగా తీసుకోరు మీరు? ఇప్పుడు అమ్మా ఏ ఉన్నా ఏ అయ్యా ఏదో అంటాం, టెక్నాలజీ నాకు పెద్దగా తెలియదు. ఏ అయ్యా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, బార్ షాప్లో ఉన్నట్లుగా ఒక వీడియో చూపించడం మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా? అది పెద్ద విషయమా? ఇన్ని 15 గంటల జర్నీలో ఎక్కడైనా మాస్క్ తీసిన ఆ మనిషిని చూపిండి అని అడుగుతున్నాం మేము. అరే ఉబ్బకి చచ్చిపోతారు కదా. ఈ 15 గంటల జర్నీలో ఎక్కడా మాస్క్ తీయలేదు, కానీ చచ్చిపోయిన చోట మాత్రం మాస్క్ జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టాడు. బండి మీద ఉన్నటువంటి వ్యక్తి ముందు కింద పడితే బండి బాలకృష్ణ రేంజ్లో లేచి మీద పడ్డదట. అబ్బా, చెప్పేవాడు షేక్స్పియర్ అయితే వినేవాడు ఎర్రి పుష్పం అని. బండి బాలకృష్ణ లెవెల్లో లేచి మీద పడ్డదట. కళ్ళజోడు ఆడ బయలుపోద్దాం, నేను చచ్చిపోయాను కానీ కళ్ళజోడు బయలుపోవద్దని ఇక్కడ ఉండే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి చచ్చిపోయాడు పాపం కదమ్మా. మేము నమ్మాలి, అందుకే నమ్ముతున్నాం కదా తల్లి. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చిన కేసు పెడతారు, మళ్ళీ ఇదొక చికాకు మాకు. నమ్మేస్తున్నాం, యాక్సిడెంటే అని నమ్మేస్తున్నాం, కానీ అనుమానాలు. మరి అదే కదా, నమ్మమని ఎవరో చెప్పనప్పుడు ఎవరమ్మా? ఎవరున్నారు మాకు? మా తరపున ఏ రాజకీయ పార్టీ మాట్లాడింది? ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు?
మా తరపున ఏ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడాడు? మా తరపున ఎవరు మాట్లాడారు చెప్పండి? ఒక్క కేఏ పాల్ గారు మాట్లాడాడు. ఆయన ఎలా చిత్రీకరించారో ప్రజలందరికీ తెలుసు. హర్ష కుమార్ గారు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేసి జైలుకి బయటికి తీసుకుపోయి ఇంటికి గుడ్డలను జింపి తీసుకొచ్చారు ఇంటికి. నిజమేనా కాదా? ఆ కొద్దో గొప్ప అనుమానం ఉంది అని మాట్లాడుతుంటే నాకు చేసిన సన్మానం కూడా చూశారు. ఇంకేం కావాలా? భయం సార్, అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. నాకు చాలా భయం, నాకు 24 గంటల భయం కేసులంటే. అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను సార్. సార్ ఇప్పుడు తల్లి ఒక్క నిమిషం మీరు అవుతారా? నాకు బాధమ్మా, ఏంటమ్మా, ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి, ఒక్క నిమిషం మాట్లాడినివ్వండి. దానికి సమాధానం చెప్తాను. ఎవరికి పట్టలేదు, నీకు ఒక్కడికే ఎందుకు పట్టింది అని అడిగారు ఆయన. నేనేమంటున్నానంటే, నేను వేరు సార్, నేను మీకు కష్టం వచ్చినా నేను అలాగే మాట్లాడతాను. నా మనసు ఊరుకోదు, నా పద్ధతి అది. నేను ఒక్కడ మాట్లాడమేంటి సార్? అభినయ్ మాట్లాడలేదా? ఇంకా అభినయ్ అరెస్ట్ చేయాలి, కేసు పెట్టారులేండి, ఫ్రీగా వదిలిపెట్టలా. ఆయనకు కూడా కావాల్సినవి ఇచ్చారు. ఆయనకి రాజానగరంలో వచ్చినాయి ఆ నోటీసులు. ఆయన్ని అరెస్ట్ చేస్తారు. వీకేఆర్ మీద కేసు పెట్టారు, హర్ష్ కుమార్ గారి మీద కేసు పెట్టారు, కేఏ పాల్ గారి మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టలేదు సార్? నేను ఒక్కడైనా కోన్కిస్కా గొట్టంగా నేనేమన్నా సార్ ఒక్కడనే అంటారు మీరు? ఎంతోమంది, కొన్ని లక్షల మంది క్రైస్తవులు కొట్లాడుతున్నారు ఇవాళకి కూడా. ఈ సిస్టర్ ఒక మాట అడిగారు, జెసికా ప్రవీణ్ గారికి లేని బాధ మీకెందుకు అని. అమ్మ ఒక్క విషయం చెప్తాను, చాలా అమ్మ క్షమించమని చెప్తానండి. ఒకటి ఇప్పుడు మీరే చెప్పారు కదా, జెసికా గారు హామ్ చేసిన వాళ్ళని క్షమించాలంటే, హామ్ చేశారంటే చంపారని ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే కదా. ఒకవేళ యాక్సిడెంట్ అని ఆవిడ నమ్మితే మరి బైక్ ని క్షమించమంటుంది ఆవిడ? కాదు కదా. ఎవరో దీని వెనక కుట్రకారులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, నిందితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని బైబిల్లో చెప్పిన విధానాన్ని బట్టి మనం క్షమిద్దామనే కదా మాట్లాడేది. ఒక్క విషయం అమ్మ, 2 ఆడపిల్లలు, మీరు ఒక ఆడబిడ్డ, కట్టుకున్న భర్త చనిపోయినటువంటి స్థితి, చాలా బెదిరింపులు ఉన్నాయని వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని చెప్పారు ఫ్యామిలీతో మేము మాట్లాడినప్పుడు. ఆ బిడ్డని, తన పెద్ద బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నారు అని ప్రవీణ్ అన్న అనేక సందర్భాల్లో మాట్లాడారు. తనకి ప్రాణాపాయం ఉందని చెప్పారు. ఆ బిడ్డను తీసుకొని ఏప్రిల్ నెల 17వ తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి, వీసా కూడా రెడీ అయింది ఆ బిడ్డకి. అలాంటి స్థితిలో ఈయన చంపేశారు. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని, చిన్న బిడ్డ 4 ఏళ్ళు ఉంటాయమ్మా, వాళ్ళని కాపాడుకోవాలా? రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన వ్యక్తి గురించి మిగతా వాళ్ళకి టార్గెట్ కావాలా? మీరేం చేస్తారమ్మా? మీరైతే ఏం చేస్తారు ఆవిడ ప్లేస్లో ఉంటే? ఆవిడ నిస్సహాయ స్థితిని వాడుకున్నారు తప్ప సాయం చేశారా? గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేశారమ్మా? పోస్ట్ మార్టం రిపోర్టు 2 వారాలు పట్టిద్దమ్మా. 2 వారాల తర్వాత ఇచ్చేంత ఏం జరిగిందమ్మా అక్కడ? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సాయం చేసిందా? మసిపూసి మారేడికాయం చేసింది గవర్నమెంట్. ఎవరికి సాయం చేసింది? నేను హత్య అని చెప్పలా, మేము అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాం. అనుమానించొద్దా? ఎవరికి? నేను చెప్తాను వినండి. యాక్సిడెంట్లో మనిషి చనిపోయిన చోట యాక్సిడెంట్ అని అంటున్నారు కదా, ఆ మనిషి చనిపోయిన చోట ఆయన మీద బండి అలాగే పడుకోబెట్టారు. ఒక యాక్సిడెంట్ అట్లా జరగడం మేము ఎప్పుడు చూడాలి, అది మా అనుమానం అండి. మీకు రాలేదా? రోడ్డు మీద నుంచి ఒక బండి కింద పడితే మనిషి ఒక్కెళ్ళి పడతాడు, బండి ఒక్కెళ్ళి పడతాడు, కానీ బండిని మీద పడుకోబెట్టుకుంటారా? అది జరిగే పనేనా? అనుమానం వచ్చింది సార్. మరి మీకెందుకు రాలేదు నాకు తెలియదు, నాకైతే వచ్చింది చూసినప్పుడు. రెండో విషయం చెప్తున్నాను వినండి. ఆ మనిషి చనిపోయినటువంటి స్థలం దగ్గర 2 కర్రలు, రక్తం అంటినటువంటి 2 కర్రలు పడిపోయి ఉన్నాయి. వాటిని దాదాపు 24 గంటల వరకు కలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంచనామా జరిపిస్తారా లేదా? మనిషి ఈ రోజు రాత్రిపూట చచ్చిపోతే రేపు రాత్రి వరకు కనీసం ఆ స్థలానికి ఒక రిబ్బన్ కూడా కట్టలే. సాక్ష్యాలు ఏమైపోవాలండి? మాకు అనుమానం ఉంది సార్. అంత పెద్ద ఆ హెల్మెట్ గురించి మీకు నేను బండి తోలను పెద్దగా, జావా హెల్మెట్ అంటారట, బస్ కింద పడ్డా పగలదంట. అది మాకెవరి మీద అనుమానం లేదు సార్. అది హత్య అన్న అనుమానం ఉంది. మీ మీద ఉందని నేను చెప్పలా, నా మీద ఉందని నేను చెప్పలా. అది హత్యలా కనపడుతుంది అని చెప్పాం. అంటే ఏమనాలి పోలీసులు? మీకు అనుమానాలు ఉన్నాయి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో చెప్తాం అనాలి, కానీ ఆధారాలు పట్టరా అంటారా? మరి నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక్కరోజు ముఖ్యమంత్రి అర్జున్ కూర్చోబెట్టినట్టు ఒక్కరోజు ఐజీ స్థానంలో నన్ను కూర్చోబెట్టండి, నేను పట్టుకొస్తా ఆధారాలు. రిక్వెస్ట్ చేసిన సార్, నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక 24 గంటల పాటు నన్ను ఐజీ స్థానంలో కూర్చోబెట్టండి దయచేసి.
పోలీస్ డిపార్ట్మెంట్ కొంత నాకు సహకరించమని చెప్పండి, నేను పట్టుకొస్తాను ఆధారాలు ఏమన్నా ఉంటే. లేకపోతే అనవసరంగా అనుమానించానని క్షమాపణ అయినా చెప్తా కదా. అది కూర్చోబెడితేనే సాధ్యమా? కూర్చోబెట్టకుండా కూడా తీసుకురావచ్చేమో కదా. పోలీస్ స్టేషన్లోనికి నన్ను తీసుకుని వెళ్తే కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడికి వస్తే కలవడానికి కూడా లోపలికి రాని ఇలా గెంటేశారు. మామూలు పర్సన్గా నాకు ఆధారాలు ఇస్తారమ్మా? సార్, క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయదన్నారు. అలాగే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వము అవును. అవును, క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి మీద పోటీ చేస్తారు. ఏమైనా పార్టీ పెట్టే ఆలోచన ఉందా? లేదండి, మేము అలా చెప్పలేం కదా. ఏమన్నా అమ్మా, నియోజకవర్గానికి ఒకళ్ళు నిలబడతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీరు కూడా నిలబడతారు కదా లేదండి, అమ్మా ఉన్న టెన్షన్ సరిపోకి వెళ్తూ మళ్ళీ కదా. నెక్స్ట్ సీఎం మీరే అవుతారా? ఎవరు? మరి కానివ్వని చెప్పి అవును అవును, మీరు చూసారు కదా, అసలు ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకున్నాను. నెక్స్ట్ పాలిటిక్స్ పార్టీ కాదండి, మాట్లాడుతున్నారు కాబట్టి నెక్స్ట్ పొలిటికల్ నేను ఇప్పుడే ఉన్నాను పొలిటికల్లో, ప్రత్యేకంగా పాలిటిక్స్లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను, ప్రచార కమిటీ 3 ఏళ్ళుగా ఉంటున్నాను. ఏమండి, మొత్తం అంటే ఈ పహల్గామ్ అటాక్ గురించి పహల్గామ్ అటాక్ గురించి నేను స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతాను. అందరూ బయటకు వచ్చి ఖండిస్తుంటే ఆ, మీ క్రిస్టియన్ పాస్టర్స్ ఎందుకు బయటకు రావాలి? నా వీడియో మీరు చూడలేదా? సార్ ఒక్క విషయం చెప్తాను, ఒక్క విషయం సార్, ఒక్క విషయం నన్ను ఏమండి, నన్ను వినండి సార్, చెప్పనీరా సార్. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీకే దేశభక్తి ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులైనట్టు కొంచెం మాట్లాడకండి. ఒక విషయం చెప్పనండి, ఇప్పుడు 26 మందిని చంపేశారు కదా 4 ఉగ్రవాదులు వచ్చారు కదా, వచ్చారా లేదా? ఆ 4 అసలు భారతదేశంలోనికి రానిచ్చింది ఎవడు సార్? ఎట్టొచ్చారు వాళ్ళు భారతదేశంలోనికి? ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు? భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? నన్ను అడుగుతారండి సార్, వాళ్ళని అడగండి. పెహల్గావ్ మీదకి వెళ్దామా? అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు. నలుగురిని ఎక్కడో కొండల్లో కూర్చొని ఉన్నారని తెల్లారే పట్టుకొచ్చారా లేదా? మరి వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మీ సీసీ కెమెరాలు లేకపోతే మీ అవి ఏమంటారు, అవి డ్రోన్లన్నీ ఏం చేశారు సార్? ఏదైనా తాగి పడుకున్నాయా నాలాగా? మళ్ళీ కేసు అవుతుంది. పెట్టండి సార్. ఇక అది నాకు తప్పలేదు సార్. ఒక్కసారి సార్ చెప్పండి. చంపేశారు సార్. ఉగ్రవాదానికి మతం ఏంటి సార్ అంటున్నా. మీకు విషయం చెప్తాను నేను, వినండి సార్. వాడు మూర్ఖుడు. మతం పేరు చెప్పి చంపిన వాడు ఉన్మాది. ఎవడైతే మతం పేరుతో ఎదుటి మతాల వాళ్ళని చంపుతున్నాడో వాడు క్రైస్తవుడైనా ఉన్మాదే, వాడు హిందువైనా ఉన్మాదే, వాడు ముస్లిం అయినా ఉన్మాదే.